పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదర. నమస్తే అండి అందరికీ, నేను మీ మాస్టర్ మంజునాథ్ని. నేను స్టార్ట్ చేయబోతున్న సంకల్ప బైసికల్ యాత్ర ఈరోజు స్టార్ట్ చేస్తున్నామండి. పూర్వం అందరూ ఇలాగా వచ్చారండి. వచ్చిన కాన్సెప్ట్ మీకు అందరికీ తెలుసు కదండి. పోక్సో లాంటి చట్టాలు పాఠ్యాంశాలుగా మారాలి, యూత్ ఒక మంచి మార్గంలో నడచాలి. నిజంగా ఈ క్రైమ్ రేట్ అనేది తగ్గాలంటే ఆ కాన్సెప్ట్కి మొత్తం అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో నేను నమ్మిన సిద్ధాంతం ఒకటే, మన కంటెంట్ బాగుంటే సొసైటీ అండ్ నేచర్ రెండు సపోర్ట్ చేస్తాయని ఇప్పుడు నాకు దొరికినది. అదే చెప్తున్న యూత్ ఒక మెసేజ్ ఏమంటే, సో కంటెంట్ ఏదైనా మీ దగ్గర ఉందంటే ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. పొలిటికల్ మోరల్ సపోర్ట్ అన్నీ దొరుకుతాయండి. ఖచ్చితంగా డ్రగ్ అడిక్షన్ అనేది పక్కన పెట్టేసి మీ సబ్జెక్ట్ మీద డెవలప్ చేసుకోండి. 100% మీకు సొసైటీ నిలబడుతుంది. నా యాత్రకు వస్తున్న సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. జయప్రదం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. మంజునాథ్ గారు ఈరోజు సైకిల్ యాత్ర స్టార్ట్ చేశారు అమరావతి సెక్రటేరియట్ వరకు. పోక్సో మరియు ఇతర మహిళలకు సంబంధించిన 8 చట్టాల గురించి అవేర్నెస్ కొరకు ఈ సైకిల్ ర్యాలీ స్టార్ట్ చేశారు. సో యూత్ ఇలా ముందుకొచ్చి లా యొక్క అవేర్నెస్ ప్రజల మధ్యలో తీసుకెళ్తే మా పోలీసుల పని కూడా కొంచెం సులువు అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మంజునాథ్ ఫర్ డూయింగ్ హ్యావింగ్ దిస్ ఇనిషియేటివ్. ఇలా యూత్ అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా స్టూడెంట్ మంజునాథ్ పోస్ట్ యాత్ర చట్టాల గురించి మరి సమాజాన్ని జాగ్రత్తలో మెలగాలని చెప్పేసి ఈరోజు హిందూపురం నుంచి సైకిల్ యాత్ర అమరావతి వరకు కూడా అతను కొనసాగిస్తున్నాడు. అతనికి సక్సెస్ఫుల్గా ఆయన యాత్ర కొనసాగించాలని మా అందరి తరఫున శుభాకాంక్షలు జరిగింది. వర్డ్ చెప్తాను, అన్న అని ఒక ఫోన్ చేస్తే ఏ టైంలోనా లిఫ్ట్ చేస్తారు సార్ రమేష్ అన్న. నిజంగా హ్యాపీగా చెప్తాను. ఈ వర్డ్ ఎక్కడి వరకు వాడతాను అక్కడి వరకు వాడతాను. నిజంగా ప్రౌడ్గా చెప్తా బ్రదర్ అని హ్యాపీగా ఫీల్ అయిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ వర్డ్స్లో మన హిందూపూర్ పట్టణవాసి యువకుడు ఉత్సాహవంతుడు మాస్టర్ మంజునాథ్ గారు ఈ సమాజంలో పెట్టలేకపోతున్న డ్రగ్స్ యువత చెడుబారు పడుతూ డ్రగ్స్కు బానిసలై వారి జీవితాలు బుగ్గిపాలు చేసుకుంటూ సమాజంలో భారత దేశ జాతి సంపద యువత నశించిపోతుందనే భయంతో ఎలాగైనా ఈ పోక్సో చట్టాల ద్వారా మహిళల రక్షణ కల్పించాలి. అదేవిధంగా డ్రగ్స్ బానిసల యువత నుండి కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి అమరావతి వరకు కూడా సైకిల్ యాత్ర చేపట్టడం అనేది చాలా అభినందనీయం. మనస్ఫూర్తిగా అందరూ మంజునాథ్ను అభినందిస్తున్నాం. మంచి సంకల్ప యాత్రని శ్రీకారం చుట్టారు. ఏదైతే మంచి సందేశం కోసం మంజునాథ్ చేస్తున్నారో ఆ యాత్ర దిగ్విజయం కావాలని, అదే ఈ యాత్ర వల్ల కొంతమంది అయినా మారగలిగితే సమాజంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఈ సమాజంలో యువత మార్పు కోసం ఈ సైకిల్ యాత్ర చేపడుతూ ఎక్కడెక్కడ యువతను కనపడడం అంతా బాబు ఈ విధంగా ఉంది, డ్రగ్స్ వాడడం వల్ల మీరు నా కుటుంబాలు చెడిపోతాయి, మీరు అనారోగ్యవంతుల మీద ఏమీ సాధించలేరు, బానిస కావడం వల్ల చనిపోవడం తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితి. కాబట్టి అందరూ కూడా మీరు దేశానికి ఎంతో అవసరమైన యువత ముందుండాలి, ఆయా రంగాల వల్ల రాణించాలి, కష్టపడి చదవాలి, అద్భుతంగా ఎదగాలి. అంతేగాని చెడు వ్యసనాలు బలహీనతల వల్ల యువత పాడైరాదు అనే ఒక మంచి మార్గాన్ని ఈ రకంగా తీసుకోవడం అనేది చాలా మా హిందూపుర వాసిగా మంజునాథ్ని అభినందిస్తూ, అదేవిధంగా ఇంకో మంచి కాన్సెప్ట్ ఏమంటే ఒక లేపాక్షి యొక్క ఈరోజు మన యొక్క ఏకశిలా విగ్రహమైనటువంటి నందికి బుల్లెట్ ప్రూఫ్ కూడా అమర్చాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరబోతున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి కూడా అమరావతికి కూడా ఎటువంటి ఆటలు లేకుండా ఇబ్బంది లేకుండా ఉత్సాహంగా ఉరుకులేస్తూ యువతను ఉరుకులెత్తిస్తూ యాత్ర దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆస్వాదిస్తూ ఆల్ ద బెస్ట్ మంజునాథ్, విష్ యూ ఆల్ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరి సమక్షంలో ఇంకో వర్డ్ చెప్తానన్నా. కొంచెం దూరం నుంచి సైకిల్ చూపించండి అన్న. యాక్చువల్గా దీనికి 21 గేర్స్ ఉన్నాయన్న ఎథికల్గా నేను తీసుకున్నప్పుడు. సో టోటల్గా గేర్ తొక్కుని పోతే కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఓ వాడు వెళ్ళగలలే, ఓ గేర్లు ఉన్నాయి కదా 50 కిలోమీటర్ తొక్కుతాడులే, 100 కిలోమీటర్ తొక్కుతాడులే. ఎలా వస్తుందంటే ఒక టీ కేఫ్లో కూర్చొని హ్యాపీగా డిస్కషన్ పెడతారండి. బట్ టీ కేఫ్లో టీ తాగినంత ఈజీ అయితే కాదు. అందుకోసమే ఎవరి మైండ్ సెట్లో కూడా నెగిటివ్ అనే వర్డే రాకూడదని నేను ఆ గేర్స్ మొత్తం రిమూవ్ చేసేసానండి. అంటే నా సబ్జెక్ట్, నా కంటెంట్ మాత్రమే అక్కడ దాకా రీచ్ అవ్వాలి, ఆ గేర్స్ అనే సిస్టమే కాదు. సో ఇంకొంచెం కష్టపడదాంలే, ఈ ఎండకి ఇంకొంచెం కష్టపడదాం. కనీసం ఒక్క అమ్మాయి కన్నా అవేర్నెస్ వచ్చి కనీసం మార్పు జరిగి చట్టంలో ఈ పోక్సో లాంటి చట్టాలు వస్తే 100% చూస్తున్న ప్రతి అమ్మాయికి ఏదో ఒక అమ్మాయికి న్యాయం జరిగిందంటే ఈ యాత్ర సక్సెస్ఫుల్ అని నేను కోరుకుంటానండి. రెస్పెక్ట్ నేను మరీ చెప్తానని, ఆడవాళ్ళని గౌరవించండి.
సంస్కారం ఇంట్లో నుంచే నేర్చుకోండి. మన గర్భగుడి మన ఇల్లే. అక్కడి నుంచి మీరు బయటికి బాగా రండి. సమాజం మీకు ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. రెస్పెక్ట్ ఉమెన్. థ్యాంక్ యూ సో మచ్. మన హిందూపురం వాసి మంజు ఒక సందేశమొక యాత్ర చేపట్టాడు. హిందూపురం నుండి అమరావతి వరకు దాదాపు 600 కిలోమీటర్లు పోక్సో చట్టంపై పోరాటం చేస్తూ అందరినీ ఉత్తేజపరుస్తూ మన మంజు హిందూపురం నుండి ఈరోజు సైకిల్ యాత్ర చేపట్టాడు. ఈ సైకిల్ యాత్ర దిగ్విజయంగా జరగాలని మా తరపున, జనసేన పార్టీ తరపున, ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరపున మంజుకు బెస్ట్ విషెస్ చెబుతూ సైకిల్ యాత్ర దిగ్విజయంగా జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై పవనిజం. ఆకులు ఉమేష్ అన్న చేస్తున్న సపోర్ట్ నా లైఫ్ టైం మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాస్టర్ మంజునాథ్, మీకు అందరికీ తెలిసే ఉంటుందంటే రీసెంట్గా చేసిన సంకల్ప బైసికల్ యాత్ర అన్నమాట. సో ఆ యాత్రలో భాగంగా కూట ప్రభుత్వం విలువలు అండ్ డెవలప్మెంట్ ఏవైతే ఉందని హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు 15 ఇయర్స్లో ఏం చేశారంటే, సో మాటల్లో చెప్పడం కాదంటే చేతుల్లో చూపిద్దామని ఈ సంకల్ప యాత్రలో వెళ్తున్నాను. అలాగే పోక్సో చట్టాలంటే చట్టాలు పాఠ్యాంశాలుగా మారాలి. డ్రగ్ అడిక్షన్ తగ్గి యూత్ క్రైమ్ రేట్ని తగ్గిస్తూ ఒక 1% అయినా మారితే మన ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క ఆడబిడ్డగా న్యాయం జరుగుతుందని పోరాటానికి వెళ్తున్నా. అండ్ ఇంకోసారి ఎవరైనా సరే బాలయ్య బాబు సార్ ఇలా వచ్చి అలా పోతారని అంటే దానికి సమాధానం చూపించేకి నేను వెళ్తూ చూపిస్తానండి. నా 15 రోజు జర్నీలో ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకోసారి ఆ మాట రాకూడదు. వచ్చిందంటే సమాధానం ఇలాంటి మనుషుల రూపంలోనే ఉంటుంది. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. చాలా మంచి ప్రయాణం చేశాడు. ఎందుకంటే బాలకృష్ణ గారిని 12 ఏళ్లలో ఏం చేశాడు, వచ్చాడు, అనడానికి కరెక్ట్ అయిన సమాధానంగా మంచి కార్యక్రమం తీసుకున్నాడు. నేను బాలకృష్ణ గారు, వెంకటేశ్వర స్వామి గారు అందరూ అండగా కోరుకుంటూ జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా. పదర 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 ఇహలమును భుజము కెత్తి పదరా. ఈ నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా. పదర పదర పదరా.